హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అరెస్ట్ అయ్యారు. తన ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. మణికొండలోని ఆయన నివాసంలో నిన్న మధ్యాహ్నం నుంచి ఏసీబీ సోదాలు చేసింది. ఇప్పటి వరకు 100 కోట్ల ఆస్తులు బయటపడినట్లుగా తెలుస్తోంది. కీలక పత్రాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారన్న ఆరోపణలతో ఆయనతో ఇంటితో పాటుగా కార్యాలయంపై ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఇక ఇవాళ బ్యాంకు లాకర్లు తెరిచే అవకాశాలున్నాయి. బినామీ ఆస్తులపైన దృష్టి పెట్టిన ఏసీబీ విచారిస్తోంది. ప్రస్తుతం రేరా సెక్రటరీగా బాలకృష్ణ పనిచేస్తున్నారు. అనేక రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఇష్టానుసారంగా అనుమతులను ఇచ్చి అడ్డగోలుగా డబ్బులు దాచిపెట్టారని ఏసీబీ అధికారులు గుర్తించారు. 100ల కొద్ది ప్రాజెక్టులకు ఆయన అనుమతినిచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన ఉంటున్న విల్లా విలువే 50 కోట్లకు పైబడి ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరిన్ని ఆస్తులు ఈ తనిఖీలలో బయటపడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏసీబీ దాడుల్లో ఇటీవలే కాలంలో ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులు బయటపడటం ఇదే తొలిసారి అని అధికారులు పేర్కొంటున్నారు. సోదాల్లో కోట్ల రూపాయల విలువ చేసే 73 వాచీలు, 50 లక్షల నగదుతో పాటు కోట్ల విలువ కలిగిన వ్యవసాయ భూమి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ శివబాలకృష్ణను కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. సమీప బంధువులు, ఆయన స్నేహితులు, కొలీగ్స్ ఇండ్లలో కలిపి మొత్తంగా 17 ప్రదేశాలలో సోదాలు జరిగాయి. ఆయన ఇంట్లో 84,60,000 నగదు, 2 కేజీల బంగారం, 5.5 కేజీల వెండి, 32 లక్షల విలువ చేసే వాచ్లు, 3 విల్లాలు, 3 ఫ్లాట్స్, 90 ఎకరాల భూమిని గుర్తించినట్లుగా ఏసీబీ అధికారులు వెల్లడించారు. మార్కెట్ వాల్యూ ప్రకారం భూముల విలువ సుమారుగా 60 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణను ఏసీబీ ఆఫీస్ నుంచి నాంపల్లి ఏసీబీ కోర్టుకు తరలించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ అరెస్ట్ అయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ ఏసీబీ ఆఫీస్ నుంచి నాంపల్లి ఏసీబీ కోర్టుకు తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని తాజా అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందజేస్తారు. ఇన్నారెడ్డి, శిరీష, మనం గమనించవచ్చు, దీంట్లో ఆదాయం మించిన ఆస్తులు కలిగి ఉండడం నేపథ్యంలో నిన్న దాదాపుగా 7 నెలల గంటల నుంచి కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసిన ఏసీబీ అధికారులకు అనేకమైన కొత్త విషయాలు బయటపడ్డాయి. తర్వాత దీంట్లో కోట్లాది రూపాయల ఈయన అక్రమ ఆస్తుల విషయం కూడా గుర్తుపట్టడం. అయితే దీంట్లో ఈయన ఏమైతే కొంతమందికి సపోర్ట్ గా ఉండి ఈ రకంగా అక్రమ ఆస్తులు పోగొట్టేది అధికారులు హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను అరెస్ట్ చేసి నాంపల్లి పెట్టడం జరిగింది. ప్రస్తుతం మాత్రం దీనికి సంబంధించి బహుళాలుగా మనం గమనిస్తే దాదాపుగా మార్కెట్ వాల్యూ ప్రకారం 300 నుంచి 40 కోట్లకు పైబడి అక్రమ ఆస్తులు కలిగి ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు ఒక నిర్ణయానికి రావడం జరిగింది. దీంట్లో మనం గమనిస్తే 20 గంటల పాటు విచారించిన ఏసీబీ అధికారులకు చాలా డాక్యుమెంట్స్ కూడా అక్రమ డాక్యుమెంట్స్ కూడా దొరికాయి. అయితే ఇలా రేరాలో ఉన్నప్పుడు కూడా చాలా మందికి లంచాలు తీసుకుని అక్రమ లేఅవుట్లు కలుగుతుందని చెప్పన్న ఎలిగేషన్ మీద కూడా ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. శివబాలకృష్ణను హైదరాబాద్ లో ఉన్న బడ్డా రిలేటెడ్ కంపెనీలకు అక్రమ లేఅవుట్లకు ఈయన పర్మిషన్ ఇచ్చాడు అన్న ఆరోపణల నేపథ్యమే కాకుండా దానికి సంబంధించిన సాక్ష్యాలను, డాక్యుమెంట్స్, ఎవిడెన్స్ కూడా ఏసీబీ అధికారులు సేకరించిన నేపథ్యంలో ఖచ్చితంగా దీని మీద మరోసారి ఆయన్ను పోలీస్ కస్టడీకి విచారిస్తే అనేకమైన విషయాలు బయటపడటం కాకుండా పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఏ రకంగా అక్రమ లేఅవుట్లకు అనుమతించారన్న విషయం మీద కూడా ఎంక్వైరీ జరగాల్సి ఉంది. మొత్తంగా గమనిస్తే దాదాపుగా 300 నుంచి 400 కోట్లకు పైబడి అక్రమాస్తులు గుర్తించినట్టు తెలుస్తోంది. శిరీష, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి. ఎండిఏలో ప్రీవియస్ గా ప్లానింగ్ డైరెక్టర్ చేసిన శివబాలకృష్ణ గారి ఇంట్లో సర్చెస్ చేయడం జరిగింది. సమీప బంధువులు, వాళ్ళకి సంబంధించిన ఆఫీసెస్, అలాగే ఈయన ఫ్రెండ్స్ వాళ్ళకి సంబంధించిన ఆఫీసెస్, వాటన్నిటిలోనూ ఆల్మోస్ట్ 17 ప్లేసెస్ లో సర్చెస్ చేయడం జరిగింది. సో సర్చెస్ అన్ని చేయగా మాకు కొన్ని
లిస్ట్ ఆఫ్ అసెట్స్ అవి అని కూడా తేలడం జరిగింది. మెయిన్ ఈ ఇంట్లో అయితే అరౌండ్ క్యాష్ వచ్చి 84,60,000 దాకా దొరకడం జరిగింది. అందులో కొంత వీళ్ళ ఖర్చుల నిమిత్తం ఉంచి మిగిలింది మేము సీజ్ చేస్తాము. అట్లానే గోల్డ్ కూడా అరౌండ్ 2 kgs, సిల్వర్ అరౌండ్ 5.5 kgs. సో అట్లాగా దొరకడం జరిగింది. బాలకృష్ణ గారిని కస్టడీలోకి తీసుకుని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. తదుపరి పోలీస్ కస్టడీకి కూడా మేము తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే కొన్ని విషయాలు చెప్పలేదు, ఎక్కువ కోఆపరేషన్ కూడా చేయకపోవడంతో ఖచ్చితంగా ఇంకా కొన్ని డీటెయిల్స్ ఆయన నుంచి తెలుసుకోవాల్సినవి కూడా ఉన్నాయి. సో ఆ బేసిస్ లో ఆయన మళ్ళీ పోలీస్ కస్టడీకి కూడా తీసుకోవడం జరుగుతుంది.